మరి గడిచినటువంటి ఆదివారం దైవ సేవకురాలు మీరు ఎంతమంది చూశారో చూడలేదో, ఎంతమంది లైక్ కొట్టారో, ఎంతమంది మరి కామెంట్ పంపించారో నాకు తెలియదు, కానీ నేను చూశాను. చాలా దేవుని సన్నిధి ఎడల ఆసక్తి గురించి మాట్లాడారు. చాలా వండర్ఫుల్గా ఉంది. ఆ సబ్జెక్టు విశ్వాస జీవితానికి సరిపోయేది, భక్తి జీవితానికి ఎదుగుదల కలిగించేటటువంటిది. చాలా బాగుంది, నేను కూడా విన్నాను. అయితే దైవ సేవకురాల ద్వారా దేవుని సన్నిధి ఎడల ఆసక్తిగా ఉండాలని తెలియచేశారు. ఈ దినాన ఒక చిన్న మాట దానికి యాడ్ చేసి నేను ముగిస్తాను. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం ఎక్కడికి వెళదామంటే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునై ఉండుడి. అది ప్రభువారి యొక్క కార్యాభివృద్ధి యందు భక్తులట ఎప్పటికీ ఎలాగుండాలి? అది ఈ ఆసక్తి అనేటటువంటిది ఒక రోజుతో 2 రోజులతో ముగించబడేది కాదు. విశ్వాసులకు దేవుని ఎడల, దేవుని పని ఎడల ఉన్న ఆసక్తి అది ఎలా ఉండాలంట? ఎప్పటికీ. అది ఎప్పటికీ. కొందరితో ఎలా ఉంటుందంటే, ఒక అవసరమో, పిల్లల పెళ్ళిళ్ళు, ఒక సమస్యకు పరిష్కారమో, లేకపోతే మీటింగులు ఏర్పాటు చేస్తున్నామనో కదా, అప్పుడు మాత్రం ఆ నెల రోజులు, ఆ 10 రోజులు ఆ కార్యక్రమం జరిగేంత వరకు ఎక్కడ లేని ఆసక్తి చూపిస్తారండి. ఆ సమస్య తీరింది, ఆ మీటింగులు అయిపోయినాయి, ఆ పనులు అయిపోయినాయి, ఇక వాళ్ళ కంటికి కూడా కనబడరు. మీరు అర్థం చేసుకోండి, ఇది ఏ విధమైనటువంటి ఆసక్తి? భక్తులకు పౌలయ్యన్నట్టుగా వాళ్ళు ఎప్పటికి కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అది సరైనటువంటి భక్తి, అది అవసరం. అనేకుల జీవితాల్లో అది కనబడదు. దేవుని కూడా ఏదో లోన్ వచ్చిందాక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళడం, రోగం తగ్గిందాక హాస్పిటల్కి వెళ్ళడం, ఇంకేదో అవసరం తీరిందాక వ్యక్తి దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిదిగా ఉండకూడదు. నిత్యము ఆయన ఎడల, ఆయన కార్యాల ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పటికీ అది ఉండాలి. కత్తి కొంతమంది మనం భక్తులను చూస్తున్నాం. ఎందుకు వారు ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని పొందుకోగలిగారు? మరి అందరూ పొందుకోలేకపోయారు. ఎందుకని మనం ఆలోచిస్తే, పౌలు గారు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక కదండి 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడుగా, వారిలో ఎక్కువ మంది, చదువునానా, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అది అర్థమవుతుందా? విమోచించబడినటువంటి ఇశ్రాయేలీలలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎందుకు? అరణ్యములో సంహరింపబడిరి. అరణ్యములోనే వాళ్ళు సంహరించబడ్డారు. దేవుడికి ఇష్టంగా ఉండలేకపోయారు. ఎందుకు ఉండలేకపోయారు? వాళ్ళు 400 సంవత్సరాల పైగా ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈ బానిసత్వంలో వాళ్ళు ఏడ్చారు, కన్నీరు విడిచారు, అంగలార్చారు, దేవునికి మొరపెట్టారు. ఇప్పుడు దాకా బాగానే ఉంది అంతబట్టికి. ఆ మొర ఎంతబట్టికంటే దేవుని దగ్గరికి చేరింది ఆ మొర. చాలా ఆసక్తిదాయకంగా ప్రార్థన, విజ్ఞాపనలు, మొరలు
వినబడుతున్నాయి, దేవునికి కనబడుతున్నాయి. దేవుడు వెంటనే ఈ ప్రజలందరినీ కూడా విడిపించటానికి, వారికి విడుదల కలుగు చేయడానికి ఎక్కడో మిద్యాను దేశం అరణ్యములో గొర్రె మేక మందలను కాచుకుంటున్నటువంటి మోషేకు పొదలో ప్రత్యక్షమయ్యాడు. దేవుని వెలుగు అక్కడ కనబడింది. మోషే మోషే అని దేవుడు మోషేతో మాట్లాడటం జరిగింది. మీరు ఇది అర్థం చేసుకోవాలి. మనం కొన్ని సమస్యల విషయమై దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు అది ఆర్థికపరమైందా, మరొకట సమాధానకరమైందా, వాటిని పరిష్కరించడానికి దేవుడు కొంతమంది వ్యక్తుల ద్వారా మనకు సహాయాన్ని కలుగు చేస్తాడు. అది ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య పరిస్థితే కానీ, కుటుంబ ఐక్యత సమాధానాన్ని కలిగించడమే కానీ, దేవుడు కొందరు వ్యక్తుల్ని మన కొరకు కేటాయించి దగ్గరికి పంపిస్తాడు. వారి ద్వారా ఆర్థిక సమస్య పరిష్కారము కదా, ఆ సమస్య తీర్చబట్టము ఇలాగ జరుగుతూ ఉంటాయి. ఆ రీతిగానే ఈ 6 లక్షల కాల్బలాన్ని, ఇంకా అనేక మంది స్త్రీలను, పిల్లలను, వృద్ధులను ఐగుప్తు నుండి విడిపించటానికి దేవుడు మోషేను ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనే సామర్థ్యం గలవాడు, ఆయనే అర్హుడు, యోగ్యుడు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఎవరు కూడా అప్పుడు ఆల్రెడీ అక్కడ అహరోను ఉన్నాడు, అక్కడ యెహోషువ ఉన్నాడు, అక్కడ కాలేబు ఉన్నాడు, అక్కడ ఇంకనేకులు ఉన్నారు. ఇప్పుడున్నా కూడా వారికి అంత అర్హత, యోగ్యత పొందుకునేటటువంటి పరిస్థితులు ఆ సమయంలో లేవు. కొందరు సేవకత్వాన్ని కలిగి ఉంటారు, కానీ ఆ సేవ చేయటానికి ఒక నిర్ణయ కాలమును దేవుడు కేటాయిస్తాడు. అప్పుడు వాళ్ళని అద్భుత రీతిగా హెచ్చించి గొప్ప సాధనంగా వాడుకుంటాడు. మరి దైవజనుడైన మోషే విషయంలో మీకు తెలియంది కాదుగా మనందరికీ. ఆయన ముందు చాలా ఆసక్తి ఉంది. అతడు పెద్దాడైన తర్వాత, మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటానికి ఇష్టపడలేదు. నేను జీవము గల దేవుని కుమారుణ్ణి, నేను దేవుడు ప్రత్యేకించుకొని ఎన్నికున్నటువంటి అబ్రహాము సంతతిని, నేను వాగ్దానము చేయబడినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని, నేను జాతికి చెందినటువంటి వ్యక్తిని. నాకు ఈ రాజరికం ఎందుకు, ఈ కిరీటం ఎందుకు కదా, వీళ్ళతో కదా ఈ సుఖభోగాలు అనుభవించుట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం గొప్ప భాగ్యమని ఎంచి, క్రీస్తు నిమిత్తమై శ్రమ అనుభవించటం మేలని ఎంచి వదిలిపెట్టి వచ్చేసాడు. భక్తి జీవితం ఎలాగుంటుందంటే అండి, వీళ్ళ ఆదివారం అనుకోండి, మీకు అర్థం కూడా చెప్తున్నా, ఎవరిని రాని వాళ్ళని విమర్శించడానికి కాదు. ఆదివారం అనుకోండి, ఆరాధన దినం, ఇది ప్రభువు దినం. భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే అది శ్రేష్టమైనటువంటి దినం. 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదపు గడియ. ఈ గడియను ఏ చుట్టాల దగ్గరకో, పక్కాల దగ్గరకో, ఆ ఫంక్షన్కో, ఈ ఫంక్షన్కో ఏమండి దాన్ని కేటాయించి దానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకవేళ నువ్వు వెళితే ఒక విశ్వాసి రక్షించబడ్డ అయి ఉండి కూడా దేవుని యొక్క దినపు రోజు పునరుద్ధానపు విలువను నువ్వు ఎరగని వ్యక్తివి. ఆ రుచిని సరిగా చూడలేదు, ఆ ప్రభావాన్ని ఆస్వాదించలేదు, ఇంకా ముందుకు వెళ్ళటానికి ఇష్టపడటం లేదని అర్థం. అది చాలామందికి ఈ విలువలు తెలియవు. రాలేకపోయానులే,
మొన్న ఆదివారం రాలా, అన్న మనకి రాలా, అప్పుడు రాలి ఇప్పుడు రాలని చాలా తేలిక చెప్తారు. నేను అలాంటి వాళ్ళు చెప్తున్నాను, ఎన్ని ప్రభు దినాలు నువ్వు దూరం చేసుకున్నావో అన్ని ఆశీర్వాదాలు నువ్వు నీ చేత్తో నువ్వు నెట్టేసుకున్నావు. అది ఏశావంట ఒక్క పూట కూటి కొరకు ఏమమ్ముకున్నాడు. అది మళ్ళీ ఆశీర్వాదాలు పొందుకోవాలని పరిగెత్తాడు, కానీ ఆయనకి ఏమీ దొరకల, శాపాలు తప్ప. భక్తులు అనబడేవారు ఈ విలువలన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే పరిశుద్ధతలో పరిపూర్ణతను పొందుకుంటాం. యేసయ్య రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడతాం. ఎందుకంటే రేపు యేసయ్య వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, అయ్యా నేను వచ్చాను, అది చేశాను, ఇది చేశాను, సభలు పెట్టాను, భోజనాలు పెట్టాను, లేకపోతే ఇంకేదో పెట్టానంటే ఆయన అంటాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగను పొండి అంటాడు. చూసారు ఎలాగుందో. మన అంతరంగంలో ఉన్నటువంటి నిర్ణయాలు, ఉద్దేశాలు వేరు, దేవుని జడ్జిమెంట్ వేరు, ఆయన తీర్పు వేరే విధంగా ఉంటుంది. అది గ్రహించాలంటే వాక్య నియమాన్ని తెలుసుకోవాలి భక్తులు. ఆ నియమం నువ్వు తెలుసుకోకపోతే, వాక్యం వినకపోతే, ఆ క్రమంలో బ్రతకకపోతే ఈ పద్ధతులు నీకు తెలియవో. నీకు అనుకూలంగా దేవుణ్ణి కూడా మలుచుకుంటాం, ప్రార్థన కూడా నీకు అనుకూలంగా మలుచుకుంటాం, వాక్యాన్ని కూడా నీకు అనుకూలంగా మలుచుకుంటాం. చూడండి, ఇక్కడ దైవ సన్నిధానంలో ఉన్నటువంటి శక్తి ఏంటో గ్రహించాడు మోషే పెద్దవాడైనప్పుడు. అర్థమవుతుందా? ఏంటి బ్రదర్ ఎంతకాలం అయింది? నేను 10 సంవత్సరాలు అయిందయా, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది రక్షించబడి. వాళ్ళ బ్రతుకులు రక్షణ పొందుకొని 10, 20, 30 అయినా కూడా వయసుకు తగినటువంటి అనుభవం కానీ, ఆత్మీయత కానీ, సీనియారిటీకి తగినటువంటి ఏంటి అది అంటాడు చిన్నపాస్ గారు గట్టిగా, సిన్సియారిటీ కానీ ఉండదు. ఆత్మీయతలో సిన్సియారిటీ ఉండదు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. దేవునికి, దేవుని సంఘానికి వాళ్ళకి అనుబంధం, సంబంధాలు ఉండవు. మొన్న చెప్పానుగా, నిజమైన ద్రాక్షవల్లి నేను తీగలు మీరు, నాలో ఫలింపని ప్రతి అంటే ఏంటి? కొన్ని ఫలింపని తీగలు కూడా ఏలాడుతూ ఉంటాయి అన్నమాట, ఎండిపోయి. కొంతమంది విశ్వాసులు కూడా ఆత్మీయతలో ఫలింపని వారు సంఘాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు పెరికివేయబట్టానికి. అది కాదు భక్తి బ్రతుకు. దేవుని ప్రతి గడియ అందులో ఉన్న విలువను తెలుసుకోవాలి. మోషే పెద్దాడైనప్పుడు తెలుసుకున్నాడు. ఇంకంత ఆత్మీయతలో పెద్దరికం, అది భౌతికంగా కాదండి. ఆత్మీయతలు ఎదిగేశాడు. నాకు వద్దని వదిలిపెట్టి సింహాసనాన్ని, ఆ కిరీటాన్ని, రాజరికాన్ని దేవుని పిల్లల మధ్యకు వచ్చేసాడు. అది దేవుని పని ఎడల ఆసక్తి అంటే. వచ్చాడు, కానీ దైవ కార్యాన్ని తన ఉద్రేకంతో, ఆవేశంతో చేయడం మొదలుపెట్టాడు. దేవుని సేవ చేయి తప్పని ఎవరు చెప్పడం లేదు, కానీ దానికి ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక నియమం ఉంది. ఇక్కడ మీరు కొద్దిగా వాక్యం ఎరిగిన బిడ్డలు ఆలోచించండి. ఈ హెబ్రీ 11లో మనం చూస్తే, తనకు తాను వచ్చేసాడు, సమర్పడగలిగి, ఒక తీర్మానం కలిగి అని చెప్పుకున్నాం. ఓకే, అది మనం తప్పుగా ఎంచం. కానీ అది మాత్రమే కాకుండా దేవుని దర్శనము, ప్రత్యక్షత అనబడేది చాలా చాలా అవసరం సేవకత్వంలో. మళ్ళీ ఎలాగా అంటాడు? నేను రాను అంటే, నేను మీ అన్న అహరోను నీకు తోడుగా పంపిస్తాను. మరొకరు సాక్షులు ఉండాలి. దేవుడు నిన్ను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటానికి. అభిషిక్తులు, ప్రవక్తలైనటువంటి వారు ఒకరు ప్రత్యక్షత ఉండాలి. ప్రవక్తలంటే బిలాములాంటి దారిని పోయే దానములు కాదు. కొందరికి ఒక సహవాసం ఉండదు, ఒక భక్తి ఉండదు, ఒక పద్ధతి ఉండదు. నాతో దేవుడు మాట్లాడాడు, నేను కూడా భాషలు మాట్లాడుతున్నానని మొదలు పెడతారు. బాగా వినండి, అర్థం చేసుకోండి.
వాక్య నియమంలో బ్రతకాలని చెప్తా ఉన్నాను. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన రీతిలో అది ఏ దర్శనమైనా, ఏ భాష అయినా, ఏ ప్రవచనమైనా అది సరైనది కాదో. అక్కడ ఏమంటాడు పేతురు గారు బాప్తిస్మం పొందినటువంటి 3,000 మందితో? వీరు అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. అది ఏది, ఏ దర్శనము, ఏ ప్రవచనము, ఏ భాషలో మనం నమ్మాలంటే, ఒక వ్యక్తి అపోస్తులుల బోధలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వీటిలో ఎలాగున్నారట? ఎలాగున్నారు నాన్న? అది ఒక ప్రార్థన ఉండదు, ఒక సహవాసం ఉండదు, ఒక వాక్యం ఏమంటం ఉండదు. ఒకసారి మైండ్ తింటారు కొంతమంది వచ్చి, దేవుడు నాకు ఇట్ట దర్శనం ఇచ్చాడు, అట్ట దర్శనం ఇచ్చాడు, ఇట్ట కాలం వచ్చింది, అట్ట కాలం వచ్చింది అంటే నమ్మటానికి మేము అనిపించోళ్ళమా? వాక్యం ఎరగని వాళ్ళమా? అలాంటి వాళ్ళ దగ్గర తప్పించుకుంటామని చూస్తారు. నేను తలకాయ నొప్పి ఎందుకు అని. కానీ మీకు కూడా చెప్తున్నాను, ఏ సహవాస సంబంధమైన లింక్ లేని వాళ్ళు దర్శనం వచ్చింది, కల వచ్చింది, దేవుడు మాట్లాడాడు, భాషలు వస్తున్నాయంటే మీరు నమ్మొద్దు. అంత్య దినాలలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు, కానీ రోడ్లు పోయే వాళ్ళ మీద కాదు. ఇది కూడా గమనించండి కదా. రోడ్లు అమ్మటి, కొంపలు అమ్మటి తిరిగే వాళ్ళకి మీద కాదు. ఎవరి మీద అంటే వారందరూ 120 మంది, మీరే చెప్పండి, మేడగదిలో రక్షించబడ్డ విశ్వాసులు ఉన్నారు. వీళ్ళకి ఒక సహవాసం ఉంది కదా, వీళ్ళకి ఒక క్రమము ఉంది. అలాగే కొర్నేలియంట వాళ్ళకు ఒక సహవాసం, వాక్యం చెప్పడానికి పేతురయ్య వస్తున్నాడు. అక్కడ ఆత్మ ఉంటుంది. కానీ అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తారంటే రోడ్లమ్మడి తిరిగే వాళ్ళ మీద కుమ్మరిస్తారని కానీ కాదు. దైవ సేవకత్వం అనేది అది గొప్ప ప్రత్యక్షతో కూడింది. అది అందరికి అర్థం అవ్వదు. అక్షర సంబంధంగా బ్రతికే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. నేను ప్రసంగం చేయాలి, యూట్యూబ్లో కనబడాలంటారు చూసా, వాడికి అస్సలు అర్థం కాదు. ఎందుకంటే కనబడాలి, 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 చెప్పాలి, చెప్పాలి, ఈ ఆవేశమే. కానీ దైవ ప్రత్యక్షత అనేది వాళ్ళకు ఉండదు. ఇంతవరకు మోసేది బాగానే ఉంది, కానీ వెళ్ళిపోయి వాళ్ళ మధ్యకి వెళ్ళి ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలు తగులాడుకుంటుంటే ఐగుప్తుని చంపడం. చూడండి, దైవ నియమంలో దైవ ప్రత్యక్షత లేకుండా సేవకత్వం అనేది ఇలాగుంటుంది. నరహత్య చేయరాదంటే మర్డర్ చేశాడు మోషే. చంపి పారిపోయాడు అక్కడి నుంచి. అసలు ఏ పని చేయాలని వచ్చాడో ఆ పని చేయలేకపోయాడు అన్నమాట. సేవకత్వ విధానాలు కొన్ని ఉంటే అది దైవ ప్రత్యక్షత, ఆ నియమంలో బ్రతికే వారికి ఆ ప్రత్యక్షత వస్తుంది. డాంబికులు, వేషధారులు, కీర్తి ప్రతిష్టలు కోరుకునే వారికి దైవ ప్రత్యక్షత రాదు. ఆ దెబ్బతో పారిపోయి 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో సింహాసనంలో కూర్చోవలసిన వాడు గొర్రెలని, మేకల్ని హో హో అని తోలుకుంటా రేయనక, పగలనక, ఎండనక, వాననక అల్లాడిపోయాడు 40 సంవత్సరాలు. అది ఈ శ్రమానుభూతి సేవకత్వంలో ప్రతి సేవకునికి కావాలి. ఇది లేకపోతే ఫలం చూడలేడు, ఫలించలేడు, సేవదేలలేడు. నీ సంగతి ఎందుకు చెబుతానంటే, ఇప్పుడు సేవ అంటే చాలామంది సరదా అయిపోయింది. సెలవు ఉంది, ఎక్కడో చోట పోయి ప్రసంగం చేస్తాను. ఏంది ఇది కాలక్షేపం బఠానీలా? ఇవాళ సెలవు అని పిక్నిక్కి వెళ్తామా, పార్కులకు వెళ్తామా, తిరణాలకు వెళ్తామా? దీనిలో ఒక త్యాగము, ప్రత్యక్షత ఉంది. దెబ్బకు పారిపోయాడు మోషే. ఈ 40 సంవత్సరాలు ఇరిగి నలిగిన తర్వాత తన ప్రార్థన తాను చేసుకుంటున్నాడు. తానేం ఎరిగాడంటే, నాయకునిగా, సేవకునిగా ఉండటానికి నేను అర్హుడను
ఖాన్. అది నేను తగను అనేటటువంటిది తన అంతరంగానికి ఎప్పుడు వచ్చిందో దేవుడి దగ్గర నుంచి నువ్వు తగుదువు, గట్టిగా చప్పట్లు కొడతా, నీవు తగిన వాడవు అనే స్వరం వినబడింది. అందుకంటాడు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు. అది జరిగేది. డాంబిక హెచ్చింపు సేవలు చేస్తున్నారు. ఈ 40 సంవత్సరాలు విరగొట్టి నలగొట్టి ఇంకా నేను తగనలే అనే స్థితి మోషేకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ పొదలో అగ్ని జ్వాలలు, అందులో నుంచి దైవ స్వరము వినబడింది. ఒకటేమో ఈ పొద మోషే బ్రతుకు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుల యొక్క బ్రతుకులు. ఆ పొదలో మంట ఎలాగ రగులుతూ ఉందో, వాగ్దాన ప్రజలు కదా ఇశ్రాయేలీలు, వాళ్ళు శ్రమలలో ఈ పొద శ్రమల అగ్నిలో కాలిపోతూ ఉంది. ఐగుప్తులో బానిసత్వం. ఇక్కడ మోషే కూడా రేయనక పగలనక ఎండనక వాననక ఈ శ్రమలో ఈ కష్టంలో ఈ మంటలో ఈయనున్నాడు. అది మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. మీరు సేవకులు కాకపోయినా తర్వాత మీలో చాలామంది దేవుడు బ్రదర్స్ సిస్టర్స్ని పిలుచుకుంటాడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇది మంచి సీడ్, అపోస్తుల విత్తనం కలిగినటువంటి సంఘం ఇది, సహవాసం. ఇందులో నుంచి ప్రవక్తలు, అపోస్తులు, సేవకులు, సువార్థికులు, మిషనరీలు, గాయకులు, సంగీత విద్వాంసులు ఆల్రెడీ పుట్టుకొచ్చారు. ఇంకా పుట్టుకొస్తారు. ఆ శ్రమలలో నుండి మీరు దైవ సేవకు ఒకవేళ పిలుపు రావలసి ఉంటే తప్పక ఇప్పుడు మీరు శ్రమ అనుభవించాలి. ఇంకంతే. మోషే చల్లటి నీడలో రాజభవనములో ఇదంటారే అలాగున ఎంతో విహరించిన వాడు, తేలిపోయిన వాడు ఇప్పుడు ఎర్ర టెండలో తిరగాల్సి వస్తుంది. కొండలు, మెట్టలు, గుంటలు, ముళ్ళ కంచెలు, పర్వతాలు అన్నీ ఎక్కి దిగి చెమటోర్చవలసి వచ్చింది. అది సేవకత్వం అంటే. ఏదో కొద్దిగా ట్రైనింగ్ అయ్యి 2 మాటలు నేర్చుకొని యూట్యూబ్లో ప్రసంగాలు చేసేది కాదు. చాలామంది చేస్తారు, నీకంటే బాగా చేస్తారు ప్రసంగం, అయితే దైవ ప్రత్యక్షత లేదు. చాలా అల్లాడిపోయాడు మోషే. అప్పుడు దేవుని స్వరం వినపడింది. నీ యొక్క సేవకత్వ విధానంలో కూడా ముందు నువ్వు నలిగిపోవాలి బాగా. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. నా దాసుడా నీవు నాకు కావాలి. అప్పుడు నువ్వు అంటావు నేను తగనలేయా అంటావు. లేదులేయా నేను అంతటోడిని కాదు, ఇసుక వేసారిపోయాను ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో అందరూ ద్వారా చిన్న చూపు చూడబడి చాలా త్రోసివేయబడ్డాను. ఆ మనుషులకే నేను ఇష్టం లేదు, నీ సేవ నేనేం చేస్తానులే అనేటటువంటి వైరాగ్యం వచ్చేస్తుంది నీలో తెలియకుండా. అది దేవుని ఎన్నిక. పిలిచాడు దేవుడు, ఆ చెప్పులిప్పి రా బాబు అన్నాడు. అని వెళ్ళు. ఇప్పుడు ఐగుప్తులో నా ప్రజలు ఇశ్రాయేలీయులు, అబ్రహాము సంతతి, వారు పెట్టినటువంటి మొరను నేను విన్నాను, వారి కన్నీటిని నేను చూచాను. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని ఐగుప్తు నుండి విడిపించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. అది అర్థమవుతుందా? విడిపించాలి. నేను సబ్జెక్టు అంశాన్ని మార్చడం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం చెప్పుకుంది ఏంటమ్మా, ఎల్లప్పుడూ ఎప్పటికీ అది దేని మీద? అది కార్యాభివృద్ధి. ప్రభు దేవుని కార్యాల విషయంలో మోషే
విరిగి నలిగి ఉన్నా కూడా, శ్రమ అనుభవిస్తున్నా కూడా ఏం కలిగి ఉన్నాడు? ఎప్పటికీ అది విషయం. అది అంతరంగంలో ఆ జ్వాల ఉంది, ఆ జీలు ఉంది, ఆ భారము బాధ్యత ఉంది. అది ఎవరికి? తన భార్యకి కానీ మామకు కానీ ఎవరికి కూడా చెప్పలేదు ఆయన. ఎవరికి చెప్పలా, మనసులోనే. కొందరు సేవా విధానం అలాగ ఉంటుందండి, అది అందరికి చెప్పరు. వాళ్ళు లోపలే మదన పడుతూ ఉంటారు. ఇక మోషేను దేవుడు పిలిచినప్పుడయ్యా, నేను తగను, నేను వెళ్ళలేను, నేను నోటి మాంద్యం కలవాడను, కాబట్టి మీరు వేరొకరిని చూసుకోండి. ఇది దేవుని పిలుపులో తగ్గించుకోవటం అంటే. ఇంకొక మనం ఆలోచిస్తే చాలా జ్ఞానం గలవాడు మోషే గారు. దేవుడు అహరోన్ను యాడ్ చేశాడు, ఆ తర్వాత అధికారం ఇచ్చాడు. చేతిలో ఏముంది? కర్ర ఉంది, కింద పడాయి అన్నాడు. పడయంగా ఏమైంది? కర్ర గట్టిగా మళ్ళీ పట్టుకో పవన్ అన్నాడు. ఏమైంది? కొన్ని సూచనలు చేయించాడు, అధికారం ఇచ్చాడు. అది పవర్ ఇచ్చాడు. అధికారం ఇచ్చి, ఆధిపత్యం ఇచ్చి, అభిషేకం ఇచ్చి అప్పుడు పంపిస్తాడు. కొద్దిగా ఈ పోరాటంలో, ఈ ఆరాటంలో, వీటిలో ఉండాలి భక్తులు. అప్పుడు పంపించాడు. ఇతడు వ్యక్తిగతంగా ఎంత శ్రమను, బాధను అనుభవించాడో, అక్కడ ఇశ్రాయేల్ సమాజం ఎంత కష్టం అనిపించిందో చూడండి. శ్రమను అనుభవించేవాడే శ్రమలో ఉన్న వాళ్ళని విడిపించగలడు. ఆ అనుభవం లేనివాడు విడిపించలేడు. అది గుర్తుపెట్టుకోండి. నేను సేవ చేద్దామంటే ఈ కష్టాలు ఏంది, ఈ బాధలు ఏంది, నేను వెళ్తుంటే అనేక ప్రదేశాలకు నా ఇంట్లో ఈ శోధన ఏంటి అని మీరు అనుకోవద్దు. ఇవన్నీ ఏంటంటే నీకు ట్రైనింగ్. ఇది వాళ్ళ మధ్యకే వెళ్తున్నావు, శ్రమలో ఉన్న వాళ్ళ మధ్యకే. వాళ్ళ కష్ట నష్టాలన్నీ నీకు చెప్పినప్పుడు నీ కష్ట నష్టాలు జ్ఞాపకానికి వస్తాయి. అమ్మో ఇంత బాధ అని. నీ కొరకు నువ్వు ఎలాగ ప్రార్థన చేసుకుంటావో ఇతరులకు కొరకు కూడా అలాగ ప్రార్థన చేస్తావు. ఇది సేవ విధానం. ఇతడే అర్హుడు. కష్టంలో ఉన్నా కూడా 40 సంవత్సరాలు ఎప్పటికీ దేవుని కార్యములు ఎడల ఏం కలిగిన వాడు? అది మోషే. అందుకు దేవుడు పిలిచాడు. పోతోడిని ఎందుకు పిలుస్తాడు? ప్రసంగం చేయడానికి ఆసక్తి గలవాడిని దేవుడు పిలవడం. లేకపోతే నేనేదో గొప్పవాడిని అనిపించుకోవాలన్న వాళ్ళని దేవుడు పిలవడు. వాళ్ళకి వాళ్ళే కిరీటాలు ధరించుకుంటారు, వాళ్ళకి వాళ్ళే శాల్వాలు కప్పుకుంటారు, వాళ్ళకి వాళ్ళే అన్ని నాయకత్వాలు పెట్టుకుంటారు, హోదాలు, డిగ్రీలు పెట్టుకుంటారు. వాళ్ళకి వాళ్ళే పెట్టుకున్న వాళ్ళు వేరు, దేవుడు ఎన్నిక చేసుకున్న వాళ్ళు వేరు. వెళ్ళిపోయాడు. ఇక అవన్నీ తెలుసు. ఈ ప్రజలందరినీ ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి విడిపించాడు. ఎర్ర సముద్రం దాచారు, ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. అద్భుతం చూడండి. దేవుడు ముద్రించింది ఏంటంటే 6 లక్షల, చెప్పండి, 6 లక్షల కాల్ బలం అన్నమాట. వీళ్ళెవరు? 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు, 20 సంవత్సరాల పై నుండి 50 సంవత్సరాలు వయసున్న వాళ్ళు వీళ్ళు. అంటే అర్థం ఏంటంటే అప్పుడు 50కే రిటైర్మెంట్ అనమాట ఇశ్రాయేలు యొక్క విధానంలో. వాళ్ళు యుద్ధం చేయడానికి, ఫైట్ చేయడానికి, అన్నిటికి కూడా సామర్థ్యం, శక్తి కలిగినటువంటి వారు. ఆ టీం అంతటిని కూడా మోషే ద్వారా దేవుడు ఆయన నాయకత్వంలో నడిపించాడు. ఇంతవరకు బాగానే ఉంది. వీళ్ళు ఆరంభంలో ఏడ్చారే మమ్మల్ని బానిసత్వం విడిపించమని. అప్పుడున్న ఆసక్తి, దేవుడి మీద విశ్వాసం, ఏమండి, ఆ నమ్మకం, ఆ భయము, భక్తి క్రమేణా క్షీణించిపోయింది, తగ్గిపోయింది. ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తున్నాడో
వాళ్ళ జీవితంలో అంత తక్కువగా, అంత తేలిగ్గా, అంత చులకనగా దేవుడు భావించారు. ఇందాక మనం చదువుకున్నప్పుడు వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా, అది చూసారా, అన్ని లక్షల మందిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయారు. కారణం ఏంటంటే దేవుని యొక్క కార్యాభివృద్ధి అంది ఆయన కార్యాల ఎడల ఏమాత్రము ఆసక్తి లేనివారు. పోయింది. విడిపించిన దాకా బాగానే ఉండారు. విడిపించబడిన తర్వాత విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. సనగటం, గొనగటం, తప్పుడు పనులు చేయటం ఆరంభించారు. చూడండి, అసలు వాళ్ళకి ఒక దేశంగా సమకూడలేదు, ఇంకొక రాజ్య పాలన ఏమి లేదు. యాత్రలోనే, వాగ్దాన దేశ ప్రయాణంలోనే వారు అక్కడ మోయేబీలు వీళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళతో సాంగత్యం పెట్టుకొని వాళ్ళు శపించబడ్డారు, తెగులు చేత నాశనం అయిపోయారు. ఇంతమందిలో తుదకు జరిగింది ఏంటంటే, ఒక కాలేబు, గట్టిగా యెహోషువ, ఇద్దరు మాత్రమే నిండు మనసుతో దేవుని సేవించి ఆయన ఆజ్ఞకు లోబడి, యెహోషువ ఏమో నాయకుడైపోయాడు, కాలేబు ఏమో హెబ్రోనును స్వాస్థ్యంగా సంపాదించుకున్నాడు. హెబ్రోన్ అంటే అర్థం చెప్పండి గట్టిగా. సహవాసం. దేవునితో సహవాసం, దేవునితో పరిశుద్ధులతో సహవాసం. వారు ఎప్పటికీ వాళ్ళిద్దరూ ఏ తెగులు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆకలైనా, ఏ దాహం వేసినా, కాలేబు యెహోషువలు దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉన్నారు కనుక ఎప్పటికీ కూడా వాళ్ళు అప్పటి వరకు కూడా దేవుడు వారికి ఉన్నతమైనటువంటి స్థితిని, స్థానాన్ని కలుగా చేశాడు. గట్టిగా చప్పలు కొడదాం. దేవుడు చేసిన పనులేదు. వాళ్ళందరూ, మిగతా వాళ్ళు అనేకులు ఎక్కువ మంది ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలోనే రాలిపోయారు. అది చాలామందికి తెలియడం లేదు. అప్పుడేమో కనులకు కనబడేటటువంటి స్థితి, ఇప్పుడేమో తీర్పు రోజున మన స్థితిగతులు అక్కడ ఉంటాయి. ఇప్పుడు వదిలిపెట్టేస్తాడు కృపకాలం కాబట్టి. నువ్వు మేలు పొందుకొని మర్చిపోయినా, లెక్క చేయకపోయినా, రాకపోయినా, ఉపవాసం ఉండకపోయినా, ఆసక్తి చూపకపోయినా నీకు ఏది రాదు ప్రస్తుతం. ఏ కీడు, ఏ నష్టం వాటిల్లదు. కానీ రేపు ఆ న్యాయ సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు నీవెవరవో నేను ఎరుగను పో అంటాడు. అప్పుడు ఏడవాలి. ఎందుకు ఈ వాక్యాలు, ఈ ఆరాధనలు, ఈ ప్రార్థనలు, ఈ హెచ్చరికలు, బుద్ధి చెప్పడం ఇవన్నీ ఎందుకయ్యా అంటే, మనకు మేలుకొల్పు కలిగి దిద్దుబాటు కలిగి ఉండటానికే దేవుడు ఇలాగ ఏర్పాటు చేశాడు సంఘాన్ని, మందిరాన్ని, వాక్యాన్ని. చూసారా, అంటాడు ఇక్కడ ఈ 1 కొరింథీ 10లోనే మనకంట, ఎందుకంట బుద్ధి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. అది చూసారా, ఇవన్నీ ఎందుకంటే మనం దేవుని ఎడల సరైన ఆసక్తి కలిగి ఉండటానికి, మనకు బుద్ధి రావడానికి ఇవన్నీ రాయబడ్డాయి. ఈ మనకి గుణపాఠాలైన ఈ పాఠాలు మనకు గుణపాఠమే. మనం అలా ఉండకూడదు, మనం ఎలాగ ఉండాలి, మనం అలా ఉండకుండా బుద్ధి తెచ్చుకోవాలి, భయపడాలి, వినయ విధేయతలు కలిగి ఉండాలని. ఇక్కడ చూడండి ఒక మాట, ఈ గలతీ 3:3లో ఈ గలతీ సంఘ సభ్యులు కూడా అట్లాగే ఉన్నారు. నానా వాళ్ళు కూడా మొదట ఆత్మీయంగా ఉన్నట్లు చూడండి. అక్కడ మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, చూడండి వీళ్ళు జీవితాన్ని ఎలాగ ఆరంభించారు? ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. అది చూసారా, ముందేమో ఆత్మానుసారంగానే ఆరంభించారు. భయము, భక్తి, విధేయత,
ప్రార్థన కదా, సమయం దొరికితే సన్నిధిలో మోకరించడం, అలాగ ఆరంభించారు. ఇంకా రాను రాను ఏమైపోయారు? శరీరానుసారంగా ముగించడానికి చూస్తున్నారు. ఆత్మకు శరీరానికి ఎక్కడ లింక్ అండి? ఎక్కడ పొత్తు? చీకటికి వెలుగుకి పొత్తు లేదు కదా. మనం ఆత్మానుసారంగా ఆ ఆసక్తితోనే ముందుకు వెళ్ళిపోవాలి. అంటే ఏం కలిగిందంటే లోకాశ, శరీరాశ, దాని ఎడల ఆసక్తి పుట్టుకొచ్చింది. ఆహా, ఆ అక్క చూడు ఎట్టుందో, మనం కూడా అట్టు ఉండాలి, ఎన్ని వేసుకోవాలి, చేయాలి, అట్టుండాలి. అవి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. మనం కూడా అట్టు చేస్తే ఏమైందంట? ఇప్పుడు ఆమెని దేవుడు ఏం చేయట్లేదు కదా, మనల్ని కూడా చేయడం అన్నట్టు అయిపోయారు. ఇంకా లోకస్తులు చూసి ప్రార్థనలకి అందరూ నాటబడే స్థితిలో రారు. దేవుని ఆలయంలో ఏదో తటస్థంగా చుట్టం చూపుగా వస్తూ పోతూ ఉంటారు. అలాంటి వారు ఎవరిని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. వచ్చారు, వెళ్ళారు, ఇంకంతే. కొంతమంది పెద్దోళ్ళలాగా నాయకుల్లాగా కనపడుతుంటారు, కానీ వాళ్ళకు కూడా క్రమశిక్షణ ఉండదు. వాళ్ళని కూడా పట్టించుకోకూడదు. వాళ్ళని మనం ఫాలో అవ్వకూడదు. విశ్వాసకర్త కొనసాగించు, అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చేంత వరకు, శిలువ మరణ పునరుద్ధానం వరకు తండ్రి చిత్తానికే లోబడి ఉన్నాడు. తండ్రి నీ చిత్తమే సిద్ధించును కాక. తండ్రి పని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏమంటాడు? నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. అది కుమారుడు తండ్రి ఇల్లు సంఘాన్ని గురించినటువంటి ఆసక్తి ఆయన భక్షిస్తుంది. అయ్యో, కన్నీరు విడవాలి, ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, బిడ్డలను నీతి మార్గంలో తీసుకురావాలి అని పగలు సువార్త ప్రకటించేవాడు. రాత్రి వేళ ఒంటరిగా కదా ఒలివా కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు. అలా చేసేవాడు ఆయన. ఆ తర్వాత శిష్య బృందాన్ని దాదాపు 72 మంది గ్యాదర్ అయ్యారు. ఆయన శిలువ శ్రమను గురించి చెప్తా ఉన్నప్పుడు చిన్నగా ఒక్కొక్కడు జారుకున్నారు. 12 మంది మిగిలారు. 12 మందిలో ఒకడు డబ్బు పిచ్చోడు, ఇస్కరియోతు యోధా. వాళ్ళకి చెప్పేశాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఎందుకు మీరు కూడా వెళ్ళిపోమన్నాడు. లేదయ్యా, పేతురు అన్నాడు, నిత్య జీవాన్ని కలుగు చేసే నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తామయ్యా అన్నాడు. ఒకవేళ మధ్యలో 3 సార్లు ఆయన అబద్ధం ఆడినా ఆ మాట నిలబెట్టుకున్నాడు పేతురు గారు, ఆత్మ అందుకని కదా. వాళ్ళు నమ్మకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా, వాళ్ళ ఆసక్తిని బట్టి, దైవ కార్యాభివృద్ధి ఎడల వారు కలిగిన శ్రద్ధ, ఆసక్తిని బట్టి వాళ్ళ ద్వారా ప్రపంచమంతా సువార్త ప్రకటించబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. వాళ్ళ ఆసక్తిని బట్టి అనేకులను సువార్త విషయంలో ఆసక్తివంతులుగా వాళ్ళు చేయగలిగారు. అది మనలో సరైన ఆసక్తి లేకుండా, పరిపూర్ణమైన స్థిరమైన ఆసక్తి లేకుండా ఎన్ని సభలు సమావేశాలు పెట్టించినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇక్కడ అంటాడండి, భలే మాట చెప్తాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 6. ఒకసారి వెలిగింపబడి, చూడండి, ఇట్లా ఇది నువ్వు ఆసక్తిని కోల్పోయింటే జరిగేది ఏంటంటే, ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, చూడండి, తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు. చూడండి, ఒక్కటి ఇది గమనించాలి, మనం అందరం గమనించాలి. నువ్వు అనుకుంటున్నావు, ఏ వందలే నేను తప్పే అనగా, నేను ప్రార్థన కట్టలేదుగా, ఏది నేను చేయట్లేదు అనుకుంటున్నావు. కాదు నాయనా, నీకు నువ్వు కాదు,
నువ్వేం చేస్తున్నావు? దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. అది మరలా ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు? సిలువ వేయచ్చు. ఎంతకాలం ఏడిపిస్తావు? అందుకే హృదయమనే తలుపునద్ద పాట, ఎంతకాలం నిలువ పెట్టి ఏడిపింతురు అతని. మారు మనసు లేని వాళ్ళ గురించి ఆయన ఏడవట్లా. మారు మనసు పొంది రక్షించబడి మేము విద్యాత్నం ఆత్మ వీరులు శూరులు అనుకుంటున్నారే, వాళ్ళే మళ్ళీ లోకంలో కలిసి లోకాశ అధికమైపోయి, అక్కలేమో పట్టు చీరలు, లోక డంభం, ఘనత, సీరియళ్ళు, సప్టాల దగ్గర కూర్చొని లోకలు ముచ్చట్లు అక్కలు, అన్నలేమో అక్కడ ఇక్కడ కూర్చొని వ్యర్థమైన మాటలు, వీటితో కాలయాపన చేసి సమయాన్ని ఏం చేస్తున్నారు? దుర్వినియోగ పరుస్తున్నారు. అక్కడేమో తలగొట్టుకొని పౌలయ్య సమయమును పోనివ్వక, అరే బాబు ఈ దినాలు మంచి కాదరా బాబు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకోండి అయ్యా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూసుకోండి అని చెబితే, అజ్ఞానుడు రూటే మాకు కావాలని పోతాం. ఆసక్తి ఎల్లప్పటికీ దైవ కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్, అది నీకు అవసరం. ఏం లేరా? చాలామంది చక్కగా పాపం వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ బ్రదర్స్ సిస్టర్స్ కొద్ది సమయం దొరికిన దేవుడి కొరకు సద్వినియోగపరిచేవారు సంఘంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి వరాన్ని సద్వినియోగపరుచుకొని ఆత్మల సంభాతన కొరకు ఆరాటపడి సంఘాన్ని సంఖ్యతో నింపేవాళ్ళు లేరా? ఉన్నారు. ఎన్నో పనులు ఉన్నాయి. ఏమంటే అలాగంటే మనం ఏమనుకోవాలి? ఒక్కసారి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో అక్కడ మనం కొన్నేళ్ళు కానీ చూస్తే మనం డైరెక్ట్గా 10:2లోకి వెళ్ళిపోదాం. చూడండి అక్కడ అంత బాగుంటుందో మాట. అపోస్తలుల కార్యం 10:2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయువాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. అర్థమవుతుందా? ఎప్పటికీ అన్నట్లుగా పౌలయ్య ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ దేవునికి. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. మా పనులే మాకు సరిపోతున్నాయి అనుకుంటున్నారు అనుకోండి, నీకు ఆయనే చూపిస్తున్నా. కొర్నేలు గారి కంటే ఆయన సైన్యాధిపతి ఎక్కువ భారం మీకుందా? ఒక డాక్టరు, ఒక సైనికుడు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక పాస్టర్ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళిపోవాలి. పోలీసు ఆయనకి లేకపోతే ఆర్మీకి సెలవు దినాలు వచ్చినా కూడా యుద్ధం జరగబోతుందని అధికారుల దగ్గర నుంచి ఫోన్ ఇస్తే వెళ్ళిపోవాలి. ఎంత దూరం ఉండి వెళ్ళిపోవాలి. ఎలాంటి కార్యం అని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలాంటి శతాధిపతి కొర్నేలుగా ఎన్నో పనులు ఉన్నాయి. అయినా కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. వినండి, ఈ ప్రార్థన వలన ఏమిటయ్యా పరిస్థితి అంటే, ఎల్లప్పుడూ దేవుని కార్యాల ఎడల, సన్నిధి ఎడల ఆసక్తి కలిగినటువంటి ఈ భక్తుని కదా, దీన్ని బట్టి జరిగింది ఏమిటంటే, తనకు వ్యక్తిగతంగా కుటుంబపరంగా భార్య బిడ్డలు దేవుళ్ళు నడుస్తున్నారు. తన వ్యక్తిగతంగా డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి దూత వచ్చి, కొన్నేలు నీ ధర్మకార్యంలో నీ ప్రార్థనలు దేవుని సంధికి జ్ఞాపకార్థంగా చేరునివి. ఎప్పేలో చర్మకారుని సీమనని చర్మకారుని అంట పేతురు దైవజనుడు ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకో. అది అర్థమైందా? సరైన భయభక్తులు గలవారికి దైవ దర్శనం కలుగుతుంది, సత్యవాక్యం తెలుస్తుంది. నాన్న మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దర్శనం ఒకటి ఇచ్చి ఈ మధ్య చాలా మంది నాకు ఆ దర్శనం వచ్చింది, ఈ దర్శనం వచ్చింది, అది కనపడింది, ఇది కనపడింది అని చెబుతున్నారు. అదే దర్శనం కొర్నేలు గారికి వచ్చింది. అంతటితో ఆ దర్శనంతో ఆగిపోలా ఆయన ఆత్మీయ బ్రతుకు. ఇప్పుడు వాక్యం కావాలి.
ఆ దర్శనం కంటే ప్రవచనం కంటే కూడా ముద్ర వేయబడినది, బలమైనది, బ్రతికించేది, వెలిగించేది, నడిపించేది, సిద్ధపరిచేది, దిద్దుబాటు చేసేది, సిద్ధపరిచేది రాకడకు దేవుని వాక్యం. అది కావాలి. ఎన్ని కళలు, ఎన్ని దర్శనాలు, ఎన్ని టికెట్లు ఏవేవో వచ్చినా కూడా వాక్యం లేకపోతే దానికి ఫలము లేదు, అభివృద్ధి లేదు, దేవుని రాజ్యము లేదు. ఈ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు అది. నా మాట విని నన్ను పంపిన వాడినందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, అది దేవుని వాక్యం ద్వారా పరలోకం దొరుకుతుంది. కొర్నేలు గారికి దేవుని దూత దర్శనంలో ప్రత్యక్షతలో కనబడి, బాయ్ వస్తానల్లా మర్యాదగా దైవజనుడైన పేతురు గారిని పిలిపించుకో, నీకు వాక్యం కావాలి. అది సరైన దేవుని కార్యాల ఎడల, సన్నిధి ఎడల ఆసక్తి కలిగిన వారికి వాక్య ప్రత్యక్షత కలుగుతుంది. అది లేకుండా నాకు ఆ కాలం వచ్చింది, ఈ కాలం వచ్చింది, ఇట్ట మాట్లాడు అట్ట మాట్లాడంటే అవన్నీ పిచ్చి కళ్ళు, మీరు ఎవరు నమ్మొద్దు. వాక్యంలో బ్రతకని వారి ఏ కళ దర్శనం అది సరైంది కాదు. ఈ దినాన అంటే సందర్భంగా ఇప్పుడు చెబుతున్నాం, మనకు అవసరం లేదు. అతను ఎవరో ఒక ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడంట, ఏదో కాయలు ఇస్తున్నాడంట, అట్టి కాయలు ఇస్తున్నాడంట, ఆ కాయలు ఇస్తున్నాడంట, ఈ కాయలు ఇస్తున్నాడంట కదా. మీరైతే దాన్ని నమ్ముతారా? వెళ్తారా కాయల కోసం? వాక్యం ఎరిగినటువంటి పిల్లలు కనుక వాక్యం ద్వారానే దేవుడు సమస్త ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశకాండంలో అదే కదా, మీరు నా ఆజ్ఞకు లోబడి ఎడల భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. మీ భూఫలము, గర్భఫలం, పశు మందలు, పొలాలు అన్నీ కూడా దీవించబడతాయని స్పష్టంగా వ్రాయబడి. వాక్యం కావాలి కనుక ఈ ఆసక్తి కలిగినటువంటి ఈ భక్తునికి పేతురు గారిని పిలవమని దేవుని యొక్క పిలుపు అందింది. పిలిచాడు. అలాగే ఏమండి, ఇప్పుడు అలాంటి కళ్ళ దర్శనాలు వచ్చేవాళ్ళు ఎవరిని లెక్క చేయరు. ఒక పాస్టర్ని లెక్క చేయరు, వాక్యం చెప్పేవాళ్ళని లెక్క చేయరు, బోధకులు లెక్క చేయరు. అసలు దేవుడే నాకు స్వయంగా మాట్లాడితే ఏంది వాక్యం అంటున్నారు? హెబ్రీ గ్రంథకర్త క్లియర్గా రాశాడు కదా. ఆ దినాల్లో ప్రవక్తల ద్వారా, తర్వాత కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎవరితో, దేని ద్వారా మాట్లాడుతున్నానా? వాక్యము ద్వారా. అది వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన, క్లియర్గా ఉంది అక్కడ. కనుక అతని ఆసక్తి ఎప్పటికీ దేవుని ఎడల ఆసక్తి, ఆ భక్తి, తాను తన కుటుంబం ఆ ఉన్నత ఆత్మీయ స్థితిని పొందుకుంటమే కాకుండా బంధువులు, మిత్రులు అందరినీ ఇంటికి ఆహ్వానించాడు. బాబా చాలా గొప్ప వ్యక్తి. నేను చెప్తున్నాను, సభలు ఏర్పాటు చేసేటటువంటి వారు మీరు మంచోళ్ళు, నేను బ్యాడ్ అని చెప్పడం లేదు. కొన్నేళ్ళ వలె ఈ తీరిలోనే మీరుంటే మీరు ఏర్పాటు చేసే 2 దినాలు 3 దినాల సభలైనా ప్రతి దినము ఒక అద్భుతం, ఆశ్చర్య కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. నమ్మితే చప్పట్లో జరిగిస్తాడు నాన్న. ఇది వాస్తవం. వచ్చేసారు పేతురయ్య రాకముందే అందరినీ గ్యాదర్ చేశాడు. ఇల్లంతా నిండిపోయింది. పెంతెకొస్తు పండుగ దినమున మేడగదిలాగా నిండినట్టు నిండిపోయింది. అక్కడే సువార్త అంత చెప్పేశాడు పేతురు గారు. దేవుడు పక్షపాతి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. కనుక నిత్య జీవానికి మన వారసులు కావాలంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడాలని ఆత్మావేశంతో చెప్తా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. చూసారా, ఇది ఈ ఆసక్తి తన వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని
ఆత్మీయతలో బలపరచడమే కాకుండా తన ద్వారా బంధుమిత్రులు కూడా రక్షణ ఆత్మాభిషేకాన్ని పొందుకుంటానికి దేవుడు ఆ భాగ్యాన్ని అనుగ్రహించాడు. అది దేవుడి వేళ మనతో చెప్పేది ఏంటంటే, పోయిన వారం దేవుని సన్నిధి ఎడల ఆసక్తి కలిగి ఉండమని మాట్లాడే దేవుడు ఈ వారం ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండని అని చెప్తున్నాడు. అది మీరు కూటాలు పెట్టేటప్పుడు, మీ పెళ్ళిళ్ళప్పుడు, లేకపోతే పిల్లలకి ఏ కార్యాలప్పుడు మాత్రమే కాకుండా భక్తులుగా ఎంచబడినటువంటి వారు ఎప్పటికీ దైవ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. అది అవసరం. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తా. గంట అయిందా నేను చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి, ఎందుకంటే అనుభవాలు పౌలు గారు కూడా ఎన్నో జరిగినాయి. ఒక్కసారి మనం ఏం చేద్దామంటున్నానా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. చూసారా ఏమన్నాడు? మొదటి నుంచి చక్క చదువు. కొందరు మానుకొనుచున్నట్టుగా. అది నేను చెప్పలేదుగా, ఆ రోజుల్లోనే కొందరు ఏమయ్యారంట? మానుకొనుచున్నట్టుగా. చెప్పాక నేను అవసరానికే వస్తారు, ప్రార్థనలకి అవసరానికే వస్తారు, మధ్యలో మానేస్తారు. మానుకుంటాం మంచిది కాదని నేను చెప్పటల్లా. అపోస్తులుడు, దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వాడు, అభిషిక్తుడు, ఆత్మావేశపరుడు పౌలే చెబుతున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా. మానుకోవద్దని ఆయన చెబుతున్నాడు. ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నేను చెప్తున్నా, మానుకోవద్దు. ఆదివారం ఆరాధన మానుకోవద్దు, బుధవారం స్త్రీల కూడిక మానుకోవద్దు, శనివారం ఉపవాస ప్రార్థన మానుకోవద్దు. మీరు ఒక్కసారి బ్రదర్స్ కూడా చాటుకు చూడండి. ప్రతి నెల చివరి వారం సోమ మంగళ బుధవారాల్లో ఆత్మీయ కుమార్తెలు వాళ్ళ విజ్ఞాపన ఒకసారి మీరు చూడండి. మరి మీ ఇష్టం, మనసాక్షి ఉంటేనేమో కొద్దిగా బుద్ధి కలిగింది, లేకపోతే చేశారులే అని వెళ్ళిపోతారు. మీరు చూడండి వాళ్ళు ఎంత విజ్ఞాపన చేస్తున్నారో. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాలు, దర్శనాలు, వాక్యం ద్వారా ఎంతగా మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎంత కన్నీరు విడుస్తున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో. వాళ్ళు మానక ఒక 50-60 మంది ఉంటారు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ ప్రార్థన విజ్ఞాపనే ఇంత వర్షం వాతావరణంలో కూడా ఈ ఇందరు రావడానికి అవకాశం కల్పించబడింది. అమ్మా మీరు మానొద్దు, సిస్టర్స్ మానొద్దు. మీరు ఇందులో చాలా పట్టుంది. ఈ ప్రార్థన వలన యజమానుడు, పిల్లలు, మీ కుటుంబాలు అన్ని విధాలుగా దీవించబడతాయి. దేవుని నమ్ముకుని ఎవ్వడు కూడా విక్రించబడ్డో. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను అది ఇలాగూ ఆసక్తి పోయి కొందరు మానుకుంటున్నారు ప్రార్థనని. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజంగా కూడటం ఎప్పుడు కూడా మానక ఒకనినొకడు హెచ్చరించుచు. ఇది అర్థమవుతుందా? ఇప్పుడు బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ చేయవలసింది ఏంటంటే, అన్నా ఎందుకు రాలేదు ఆదివారం? బ్రదర్ ఎందుకు రాలేదు మొన్న నీ ముక్కొట్టికి? ఇది ఒకరినొకరు ఏం చేయాలి? హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు. చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది, ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. అది ఒక చోటేమో హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, గద్దించండి అంటాడు. ఒకవేళ అన్న ఎవరైనా గద్దిస్తే మీరేం ఫీల్ అవ్వద్దు.
ఆత్మబంధం కనుక దైవ ప్రేమతో వాళ్ళు గద్దిస్తున్నారు, కానీ మన మీద ద్వేషంతో కక్షతో కాదు. మన ఆత్మీయ జీవితాన్ని సరిచేయటానికి. ఒక ఆదివారం పోగొట్టుకుంటే అంత భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీకు అర్థం కావడం లేదు. ఒక ఉపవాస దినాన్ని పోగొట్టుకున్నప్పుడు ఎంత ఘనతను నువ్వు పోగొట్టుకుంటున్నావు అర్థం కావడం లేదు. నీ సోదరి కానీ సహోదరుడు కానీ గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు నువ్వు లోబడు, నువ్వు ఇష్టపడు, సమాధానం కలిగి ఉండు. అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 25వ వచనం కూడా అయిపోయిందిగా, 24, 25. కనుక ఈ రీతిగా దేవుని పిల్లలంగా మనం ఆయన సన్నిధానంలో ఆయన కార్యాభివృద్ధి అందు ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఒక్కసారి మనం ఎక్కడికి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీ 21 నుంచి చదవండి. ఇక్కడ ఒక తీతు అనేటటువంటి ఒక భక్తుని గురించి పౌలే చెబుతున్న మాటలు. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు. అదే ఈయన తీతు అన్నమాట. పైకి వెళ్తే ఇంకా ముందు ఇది చదవదులే, ఇంకా ఆ పైకి వెళ్తుంటా. అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. అది గట్టిగా చప్పట్లు కొట్టండి. తీతు అనేటటువంటి ఆయన అన్నమాట. ఈయన తీతు, తిమోతి, ఎపఫ్రా, లూకా ఇలా కొందరు ఉన్నారు. పౌలైకి ప్రియమైనటువంటి శిష్య బృందం, జత పనివారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పౌలు గారిని పురుకొల్పుతూ ఉంటారు, సంఘాన్ని పురుకొల్పుతూ ఉంటారు. దైవ కార్యాభివృద్ధి యందు ఆసక్తి గలవారై ఆ సంఘాన్ని ఈ సంఘాన్ని హెచ్చరిస్తుంటారు, బలపరుస్తుంటారు. పౌలు గారు లేనప్పుడు వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించి వాక్యం వాళ్ళకి చెప్పి వాళ్ళందరిని ఆసక్తి పూర్ణులుగా చేస్తుంటారు. ఆ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండబట్టి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళ ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యాలు పరిశుద్ధాత్ముడు ఇందులో ముద్రించాడు కనుక గ్రంథంలో మనం చదువుకొని బలపరచబడుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని సన్నిధిలో ఉన్న ఆసక్తి అది అంతటితో ఆగిపోగా ఎప్పటికీ మనము ఆసక్తి కలిగి ఉందాం. ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో, దూరం అయిపోయామో, మన స్థితిగతులను మనం ఎరిగి మనం జ్ఞానం కలిగిన వారమై, బుద్ధి కలిగినటువంటి వారమై మనం దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఆయన సన్నిధిలో నిలబడదాం. ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడేమంటాడు? మీ అందరూ తెలిసిందే. 24:13 ఏమంటాడు? అదండి, అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును. అర్థమవుతుందా? సంఘంలో కూడా వాళ్ళదన్నారు వీళ్ళదన్నారు అనేటటువంటిది దృష్టిలో పెట్టుకున్నవాడు ముందుకెళ్ళలేడు. మాటలు సహించాలి, శ్రమ సహించాలి, దోషణలు సహించాలి, అన్ని సహించి దైవ కార్యాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాడే ఏమవుతాడు చెప్పండి? రక్షించబడతాడు. తను పరలోకం వెళ్ళటమే కాకుండా 10 మందిని తీసుకువెళ్ళటానికి అర్హతను సంపాదించుకుంటాడు. కనుక ఏ విషయంలో కూడా మనం వెనకాడక దైవ కార్యాభివృద్ధి యందు అత్యాసక్తి గలవారమై ముందుకు వెళదాం. అట్టి ఆసక్తిని, ఆ కృపను, బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి తన సన్నిధానంలో వర్ధిల్లింప చేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.